90s కాలం. మొబైల్ ఫోన్లు లేని రోజులు, సోషల్ మీడియా తెలియని రోజులు, కానీ నిజమైన స్నేహాలున్న రోజులు, అమాయకమైన నవ్వులు నిండిన రోజులు. అది ఒక చిన్న పల్లెటూరు స్కూల్, మట్టి మైదానం, పాత క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డ్ మీద చాక్తో రాసిన అక్షరాలు. అవి కేవలం పాఠాలు కాదు, మన భవిష్యత్తు రాసిన రోజులు. అక్కడే మొదలైంది మన 10వ తరగతి ప్రయాణం, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరం. కానీ దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన కథ వైభవం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీరు మళ్ళీ ఆ రోజుల్లో ఉన్నట్టు ఊహించుకోండి. జూన్ నెలలో ఒక చల్లని ఉదయం. పల్లెటూరు దారుల్లో పిల్లలు బ్యాగులు వేసుకుని స్కూల్కి వెళ్తున్నారు. కొంతమంది నడుచుకుంటూ, మరికొంతమంది సైకిళ్లపై. ఎన్నో రోజుల తర్వాత స్నేహితులు కనిపిస్తే, ఎరా ఎలా ఉన్నావ్ అనే ఒక్క మాటలోనే అన్ని ఆనందాలు దాగి ఉండేవి. స్కూల్ గేట్ దగ్గర ఉన్న పెద్ద చెట్టు కింద అందరూ కలుసుకుంటారు. అక్కడే మొదలవుతుంది మన 10వ తరగతి కథ. ఉదయం 5 గంటలకి లేవడం, అమ్మ ఇచ్చిన వేడి కాఫీ తాగుతూ ఈరోజు బాగా చదవాలి అనుకోవడం. కానీ దారిలో ఫ్రెండ్స్ కనిపిస్తే చదువు మరిచిపోయి నవ్వుల్లో మునిగిపోవడం. పాత బ్యాగ్, లోపల నోట్స్, మధ్యలో దాచిన కామిక్స్. క్లాస్ రూంలో నేల మీద కూర్చుని చదివే రోజులు. ముందు పెద్ద బ్లాక్ బోర్డ్, అదే మా చిన్న ప్రపంచం. టీచర్ పాఠం చెప్తుంటే కొంతమంది ఆసక్తిగా వినేవారు, మరికొంతమంది మాత్రం వెనక కూర్చుని నవ్వుకుంటూ ఉండేవారు. లంచ్ టైం వచ్చిందంటే చాలు, అందరూ బయటకు పరుగులు. చెట్టు కింద కూర్చుని టిఫిన్ బాక్సులు ఓపెన్ చేస్తారు. అమ్మ చేసిన పులిహోర, దోసెలు, ఆవకాయ అన్నం అన్నీ పంచుకుని తినడం. ఆ రుచి, ఆ సంతోషం ఇప్పటికీ మనసులో అలాగే ఉంటుంది. స్కూల్ మైదానంలో లైన్లో నిలబడి వందే మాతరం అంటూ ఒకే స్వరం. We must strive for excellence in everything we do. It is only through hard work that we can truly achieve greatness. అందరి మనసుల్లో చిన్న భయం, కానీ పెద్ద ఆశ. టీచర్స్ చెప్పిన ప్రతి మాట మన జీవితానికి దారి చూపింది. ఇది పరీక్షలో వస్తుంది అన్న ఒక్క మాటతో అందరూ వెంటనే నోట్స్ రాసుకునే రోజులు. గ్రూప్ స్టడీస్, డౌట్స్ క్లియర్ చేసుకోవడం. అది చదువు మాత్రమే కాదు, స్నేహానికి గుర్తు. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. మ్యాథ్స్ ఎలా రాస్తాం, సైన్స్ కష్టమంటున్నారు. రాత్రి ఆలస్యంగా చదివి పుస్తకం మీదే నిద్రపోయిన రోజులు. చివరి రోజు స్కూల్ మొత్తం ఒక భావోద్వేగం. ఆటోగ్రాఫ్ బుక్స్, ఎప్పటికీ మర్చిపోకు అని రాసిన మాటలు, కొంతమంది నవ్వులు, కొంతమంది కన్నీళ్లు. ఎందుకంటే ఆ రోజు తర్వాత అందరం వేర్వేరు దారుల్లో వెళ్తాం. పరీక్షల రోజు ఉదయం, ఇంట్లో పెద్దల ఆశీర్వాదం. ఎగ్జామ్ హాల్లో టెన్షన్. బయటికి వచ్చాక ఫ్రెండ్స్తో ఆన్సర్స్ చర్చ. ఫలితాలు వచ్చిన రోజు, పేపర్లో రిజల్ట్ చూసే ఆ క్షణం. పాస్ అయితే కుటుంబం ఆనందం. గ్రామం మొత్తం అభినందనలు. ఆ రోజుల్లో గురువులు కేవలం పాఠాలు మాత్రమే కాదు, జీవితాన్ని నేర్పించారు. వారి మాటలు మన భవిష్యత్తుకి మార్గం చూపాయి. ఈరోజు మనం పెద్దవాళ్లమయ్యాం, బాధ్యతలు పెరిగాయి. కానీ 90s 10వ తరగతి జ్ఞాపకాలు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. స్నేహితులు మారిపోయినా, స్కూల్ మారిపోయినా, ఆ రోజులు మాత్రం ఎప్పటికీ మారవు. మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.